అమెరికా అధ్యక్షుడికి ఇరాన్తో యుద్ధం ఓ పీడకలగా మారింది. ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో ట్రంప్ తప్పులో కాలేశాడు. ముందు వెనక ఆలోచించకుండా ఇరాన్పై కత్తి దూయడం ఖచ్చితంగా బ్యాక్ఫైరే. వెంట వస్తాయనుకున్న నాటో దేశాలు వేరుపడడం, మధ్యలో మమ్మల్ని లాగి నాశనం చేస్తున్నారంటూ గల్ఫ్ దేశాలు మండిపడడంతో ట్రంప్కు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే పీచే మూడ్ అంటూ తోకముడిచారు. ఇంతలోనే ఇరాన్ కూడా 7 షరతులతో కూడిన డిమాండ్లు అమెరికా ముందు పెట్టడం మరో విశేషం. అదే సమయంలో అగ్రదేశం 15 డిమాండ్లను ఇరాన్ పెద్దగా పట్టించుకోలేదు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేసే ట్రంప్ తన దేశ సైనికులను అనవసర యుద్ధాల్లో బలి చేస్తున్నారంటూ స్వదేశంలోనే అధినేతకు వ్యతిరేకత ఎదురు కావడంతో ట్రంప్ పునరాలోచనలో పడ్డారు. అందుకే యూటర్న్ తీసుకున్నాడు. ఇంతకీ యుద్ధంలో ట్రంప్ గెలిచినట్ట, అడ్డంగా ఓడినట్ట? 5 రోజుల విరామం వెనుక అసలు వ్యూహం ఏంటి? ట్రంప్ ఆలోచన సరైనదేనా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ట్రంప్ లేటెస్ట్ స్టేట్మెంట్. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయంపై ఇరాన్తో చర్చలు సక్సెస్ అయ్యాయని ఒప్పుకున్నాడంటే ట్రంప్ వెనకడుగు వేసినట్టే కదా అన్న టాక్ ప్రపంచ దేశాధినేతల్లో వినిపిస్తుంది. ఇంతకీ చర్చల ఫలితాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇరాన్ ధాటికి ట్రంప్ చేతులెత్తేసినట్టేనా? యుద్ధానికి బ్రేకులంటూ ఎందుకీ హఠాత్తు ప్రకటన? చర్చలు సక్సెస్ అయ్యాయంటూ ట్రంప్ స్టేట్మెంట్. చర్చలు జరగలేదన్న ఇరాన్ వ్యాఖ్యలపై ట్రంప్ కౌంటర్. ట్రంప్ ప్రకటన బేఖాతరు, ఇరాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు ఎలాంటి దాడులు చేయవద్దని ట్రంప్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇరాన్తో చర్చలు ఇలాగే కొనసాగుతాయని, చర్చల ఫలితాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పుకొచ్చారాయన. అయితే తమతో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడి వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చింది. అయితే దాడులకు 5 రోజుల విరమణను ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్ మీదికి మరో దఫా దాడుల్ని జరిపింది. ట్రంప్ వైఖరి నచ్చకనే ఇజ్రాయెల్ దళాలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. కాకపోతే ట్రంప్ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు జరపడాన్ని యుఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ మాజీ డైరెక్టర్ తప్పుబట్టారు. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇరాన్ శక్తి సామర్థ్యాల్ని తక్కువగా అంచనా వేసిన ట్రంప్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని అమెరికాలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అమెరికా అధ్యక్షుడికి అన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయని అమెరికా పౌరులు అంటున్నారు. మిత్ర దేశాలతో చర్చించకుండా యుద్ధానికి వెళ్లడంతో ట్రంప్ ఒంటరయ్యారని చెబుతున్నారు. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ పొరపాటు చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ద్వారా ఇరాన్ తమ దారికొస్తుందని ట్రంప్ అనుకున్నారు. అయితే ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ క్షిపణులకు ధీటుగా బదులిస్తూనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విద్యుత్తు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడుల్ని ముమ్మరం చేసింది. అంతేకాకుండా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తూ ప్రపంచ దేశాలకు ఇంధన సెగ తగిలించి పశ్చిమాసియా సంక్షోభాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడులకు 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారని అంటున్నారు. మొత్తంగా ఇరాన్ విషయంలో ట్రంప్ పీచేముడు అన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన వేళ ట్రంప్ తాజా ప్రకటన హాట్ టాపిక్ అయింది. యుద్ధాన్ని ముగించే దిశగా ఆలోచిస్తున్నామని, తమ లక్ష్యాలకు చేరువయ్యామని చెప్పుకొచ్చారు. ఇరాన్తో యుద్ధం వల్ల ఇప్పటికే అమెరికాకు $11 బిలియన్ పైగా ఖర్చవడం, పసిఫిక్ గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక సంపత్తికి నష్టం వాటిల్లడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. యుద్ధాన్ని అనంతంగా పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని, అందుకే తమ లక్ష్యాలు నెరవేరాయనే సాకుతో గౌరవప్రదంగా వెనక్కి తగ్గాలని ట్రంప్ భావిస్తున్నారు. అంటే ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా తాము అనుకున్నది సాధించామని ప్రపంచానికి చాటి చెప్పడం ఆయన వ్యూహమా? అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేసే ట్రంప్ తన దేశ సైనికులను అనవసర యుద్ధాల్లో బలి చేయడం ఇష్టం లేదని గతంలోనూ చెప్పారు. ఇరాన్ అగ్రనేతలు హతమవ్వడం, వారి క్షిపణి వ్యవస్థలు కొంతమేర దెబ్బతినడంతో ఇరాన్ దూకుడు తగ్గిందని ఆయన నమ్ముతున్నారు. ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ శాంతిని నెలకొల్పే డీల్ మేకర్ గా తన ఇమేజ్ను పెంచుకోవాలని చూస్తున్నారు. యుద్ధం వల్ల పెరిగే చమురు ధరలు అమెరికా ఓటర్లపై ప్రభావం పడకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరితే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఐరోపా దేశాలు, అరబ్ మిత్ర దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ను పూర్తిగా నాశనం చేయడం కంటే దాన్ని నియంత్రణలో ఉంచడమే మేలని వ్యూహకర్తలు సూచిస్తున్నారు. ట్రంప్ తన ప్రకటన ద్వారా ఇరాన్కు ఒక రకమైన ఎగ్జిట్ రూట్ ఇస్తూనే తమ సైనిక ఆధిపత్యం నిరూపితమైందని సందేశం పంపారు. అటు ఇరాన్కు అమెరికా 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా చేరవేసింది. ఇరాన్కు 15 పాయింట్ల సీజ్ ఫైర్ ప్లాన్ పంపిన అమెరికా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ వేదికగా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆ 15 పాయింట్ల ప్రణాళిక ఇప్పటికే ఇరాన్కు అందిందని, ఇప్పుడు ఇరాన్, అమెరికా 15 సూత్రాల ఒప్పందంపై చర్చలు జరుపుతాయని సమాచారం. అదే సమయంలో ఇరాన్పై అమెరికా పెట్టిన షరతులు ఇవేనని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు అమెరికా పంపించిన 15 పాయింట్ల ప్రణాళిక ఏంటో చూద్దాం. ఇరాన్ తన ప్రస్తుత అణుసామర్థ్యాన్ని పూర్తిగా రద్దు చేయడం, భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారు చేయబోమని హామీ ఇవ్వడం, ఇరాన్ భూభాగంలో యురేనియం శుద్ధి చేయకూడదు, 60% శుద్ధి చేసిన సుమారు 450 కిలోల యురేనియాన్ని IAEAకు అప్పగించాలి, నాటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణుకేంద్రాలను తొలగించాలి, IAEAకి పూర్తి అనుమతులు, పర్యవేక్షణ హక్కులివ్వాలి, ప్రాంతీయంగా ఉన్న తన మద్దతు గ్రూపుల్ని విడిచిపెట్టాలి, ఆ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందించడం నిలిపివేయాలి, హార్మజు జలసంధి ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలి, ఇరాన్ క్షిపణి ప్రోగ్రాంను పరిమితం చేయాలి, భవిష్యత్తులో క్షిపణులను స్వీయ రక్షణ కోసమే ఉపయోగించాలి, ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయాలి, విద్యుదుత్పత్తి వంటి సివిలియన్ అణు కార్యక్రమాల్లో అమెరికా సహాయం చేస్తుంది, ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ ఆంక్షలు విధించే స్నాప్ బ్యాక్ విధానాన్ని తొలగిస్తారు, నెల సీజ్ ఫైర్ సమయంలో షరతులపై చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడంతో పాటు ఆంక్షలు ఎత్తివేయడమే ఉద్దేశం. అయితే 15 పాయింట్ల ప్రణాళిక ఇలా కొనసాగుతుండగానే మరోవైపు అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్న నేపథ్యంలో అదనంగా కనీసం 1000 మంది సైనికుల్ని పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి సైనికుల్ని తరలించనున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 మెరైన్ ఎక్స్పిడిషనరీ యూనిట్లను కూడా పంపించే ప్రక్రియలో అమెరికా ఉంది. దీని ద్వారా మరో 5,000 మంది మెరైన్లు, వేలాది నౌకాదళ సిబ్బంది పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నారు. ఈ చర్యలన్నీ చూస్తే అమెరికా ఒకవైపు చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇజ్రాయెల్ అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయని సమాచారం. ఇప్పటి వరకు ఇరాన్పై కఠిన ఆంక్షలు కొనసాగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ నేతలు అకస్మాత్తుగా అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా నిర్ణయాలు ముందస్తుగా తెలియకపోవడం కూడా వారికి అసహనంగా మారినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం చర్యల్ని ట్రంప్ వ్యూహాత్మకంగా తీసుకున్న అడుగులుగా విశ్లేషిస్తున్నారు నిపుణులు.
ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక బలగాల పెంపు, ఈ రెండు మార్గాలను ఒకేసారి కొనసాగించడం ద్వారా ట్రంప్ తనకు అనుకూల పరిస్థితులు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ స్వయంగా కూడా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలకడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయంటున్నారు. అయితే వ్యాఖ్యల్ని ఇరాన్ ఖండించింది. తమతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ నుంచి కఠిన ప్రకటనలు వెలువడుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కొనసాగిస్తున్న ఇరాన్ అంతర్జాతీయ రవాణాపై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్ ఎకానమీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు కొనసాగుతుండగా అమెరికా మద్దతుతో వైమానిక దాడులు కూడా ఇరాన్పై కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే అమెరికా ఒకవైపు శాంతి చర్చలు జరపాలని ప్రయత్నిస్తూనే మరోవైపు సైనికంగా సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో పరిస్థితులు ఏ దిశగా మలుపు తిప్పుతాయన్నది ఆసక్తికరంగా మారింది. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామన్న వార్నింగ్కు గడువు ముగియకముందే ట్రంప్ నాటకీయంగా యూటర్న్ తీసుకున్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి 5 రోజుల విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై దాడి చేసి కీలక నేతల్ని హతమార్చారు. 4 వారాల పాటు తమ సమరం కొనసాగుతుందన్న ట్రంప్ దానికి తగినట్లే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ వారు 4వ వారంలోకి ఎంటర్ కావడంతో వ్యూహాత్మకంగా ట్రంప్ తన ప్రణాళిక మార్చినట్లు స్పష్టమవుతోంది. నిజానికి ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతి హెచ్చరికలతో ఇరాన్ సంక్షోభం యావత్ ప్రపంచాన్ని విస్మయంలోకి నెట్టేసింది. చమురు నిల్వలు కలిగిన ఇరాన్ తనపై దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించింది. 3 వారాలు ముగిసినా ఏ ఒక్క గల్ఫ్ దేశం కూడా ఇరాన్పై తిరిగి దాడి చేయలేదు. దీంట్లో ఉన్న యుద్ధ మర్మం అర్థం కాని అంశం. ఇరాన్ దళాలకు అండ ఇచ్చిన లెబనాన్ను మాత్రం ఇజ్రాయిల్ చిత్తు చేసింది. అయితే ఇరాన్ సంక్షోభం భీకరంగా మారుతుందన్న దశలో ట్రంప్ తనదైన శైలిలో వార్కు బ్రేక్ ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్లను పేల్చితే తాము కూడా విద్యుత్ ప్లాంట్లను పేల్చుతామని ఇరాన్ ప్రతి హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే చర్చల వైపు ట్రంప్ మళ్లారు. ఇరాన్తో యుద్ధం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదలు పెట్టింది కానీ ముగింపు అమెరికా చేతిలో ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం 5 రోజుల విరామం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. కానీ ఇరాన్ చర్చలు జరగడం లేదని, తమకు భయపడే ట్రంప్ విరామం ప్రకటించారని తెలిపింది. తాజాగా యుద్ధం ముగించేది తామే అని, అందుకు తమ డిమాండ్లు అంగీకరించాలని 7 కండిషన్లు పెట్టింది. ఇవి సైనిక, ఆర్థిక, భౌగోళిక ప్రాధాన్యతలపై ఆధారపడి శాంతి చర్చలకు సవాల్గా మారాయి. ఇరాన్ పవర్ ప్లాంట్లపై సైనిక దాడుల్ని వాయిదా వేయాలని ట్రంప్ కోరడం ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా ఒక శాంతి సందేశమే. సంక్షోభాన్ని సంపూర్ణంగా పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ ఆయన చేసిన కీలక ప్రకటన పశ్చిమాసియాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. దాడులు వాయిదా వేసిన ట్రంప్ మళ్లీ ఎలాంటి టర్న్ తీసుకుంటారో తెలియదు. కానీ తాత్కాలిక విరామం ఇప్పుడు అత్యవసరమే. ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. ట్రంప్ వ్యాఖ్యల్ని నమ్మలేమని ఇరాన్ చెబుతోంది. ఇరాన్కు అండగా నిలిచిన రష్యా మాత్రం ప్రకటన చేసింది. శత్రుత్వాన్ని పక్కనబెట్టి రాజకీయ పరిష్కారాన్ని ఆలోచించాలని సూచించింది. రష్యా ప్రకటన వెనుక ఇరాన్ ప్రోత్సాహం ఉండొచ్చు, కానీ ఇరాన్ కూడా 7 ప్రధాన డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది.
ఇరాన్ ప్రతిపాదించిన 7 ప్రధాన డిమాండ్లు ఇవే. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా మూసివేయాలి, భవిష్యత్తు దాడులకు హామీలివ్వాలి, ఇజ్రాయిల్ హిజ్బుల్లా దాడులు పూర్తిగా ఆపాలి, ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేయాలి, యుద్ధంలో చనిపోయిన సుమారు 1200 మంది మరణాలకు పరిహారం చెల్లించాలి, క్షిపణి కార్యక్రమంపై ఎటువంటి పరిమితులు విధించొద్దు, హార్ముజ్ జలసంధి రవాణా ఓడల నుంచి ఫీజు వసూలు చేసేందుకు అనుమతించాలి. ఇవి ఇరాన్ 7 డిమాండ్లు. కానీ ఈ డిమాండ్లకు అమెరికా పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం చాలా తక్కువ. గల్ఫ్లో 40,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. బహ్రెయిన్లోని 5వ ఫ్లీట్ మధ్యప్రాచ్య ప్రభావానికి కీలకం. ఇజ్రాయిల్ హిజ్బుల్లా దాడులు ఆపమనేది తీవ్ర వివాదాస్పదం. ఎందుకంటే ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఇరాన్ అణుక్షిపణి సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్ యుద్ధం ముగించే దిశగా సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ కాల్పుల విరమణ తాత్కాలికమని, హార్ముజ్ స్వయంగా తెరుచుకుంటుందని చెప్పారు. ఇరాన్ గల్ఫ్ దేశాలను, ముఖ్యంగా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ ఒత్తిడి చేస్తూ అమెరికా బేసులు ఇవ్వకండని హెచ్చరిస్తోంది. లేకపోతే దాడులు జరుగుతాయని ఇది గల్ఫ్ దేశాల్లో అయోమయం సృష్టించింది. వారి చమురు కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు లక్ష్యమవుతాయని భయం. ఇరాన్ పర్షియన్ గల్ఫ్లో సీ మైన్స్ అమరుస్తామని హెచ్చరించడం 1980ల అనుభవాల్ని గుర్తు చేస్తోంది. నాటి ఘటనలో 100 మైన్ స్వీపర్లు విఫలమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 నుంచి 30% హార్ముజ్ గుండా వెళ్తుంది. దీని మూసివేత లేదా ఫీజు వసూలు చమురు ధరల్ని పెంచుతుంది. భారత్కు 85% ముడి చమురు దిగుమతులు ఇక్కడి నుండే జరుగుతుంది. చైనా, జపాన్, కొరియా పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఇరాన్ దీనిని తన చట్టపరమైన పాలనగా ప్రకటించి ఆర్థిక బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. నిజానికి ఇరాన్ డిమాండ్లు మొదట 3 ఉండగా తర్వాత 6కు పెరిగాయి. ఇప్పుడు 7గా మారాయి. ఇది బల ప్రదర్శనగా కనిపిస్తోంది. ట్రంప్ 48 గంటల డెడ్లైన్ ముగిసిన నేపథ్యంలో భీకర దాడులు జరిగే అవకాశం ఉంది. శాంతి సాధ్యమైతే మధ్యప్రాచ్య స్థిరత్వం పెరుగుతుంది. కానీ ఒప్పందం జరగకపోతే యుద్ధం దీర్ఘకాలం కొనసాగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కానీ గత 25 రోజులుగా జరిగిన యుద్ధ ప్రభావం ఆసియా దేశాల పర్యావరణాన్ని, ఇంధన భద్రతను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో ఎల్ఎన్జీ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ఆసియా దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ బొగ్గు వినియోగం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకవైపు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, మరోవైపు పొంచి ఉన్న వాయు కాలుష్య ముప్పు ఆసియా దేశాల్ని భయపెడుతున్నాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో ఏకంగా 5వ వంతు వాణిజ్యం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఈ మార్గంలో రవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా ఆసియా దేశాలకు ఎల్ఎన్జీ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎల్ఎన్జీ అనేది పర్యావరణానికి తక్కువ హాని చేసే ఇంధనం. దీని కొరతతో భారత్, చైనా సహా పలు ఆసియా దేశాలు విద్యుత్ ఉత్పత్తి కోసం మళ్లీ పర్యావరణానికి హాని చేసే బొగ్గును ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు సౌదీ, యుఏఈలు యుద్ధరంగంలోకి దిగవచ్చనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. వాస్తవానికి ఈ తీవ్ర ఉద్రిక్తతలకు కారణం గత వారం ఇరాన్కు చెందిన గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ చేసిన దాడే. ఆ దాడికి ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని పలు ఇంధన మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. తమపై ఇరాన్ చేస్తున్న వరుస దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇజ్రాయెల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మందలించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గింది. ఏమైనా ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ అపఖ్యాతి పాలైన మాట నిజం. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండొద్దంటే దాడి చేయాల్సిందేనని ముందుగా అంచనాకు వచ్చి తర్వాత సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పడం ఏంటన్నదే అసలు ప్రశ్న. కానీ యుద్ధం ప్రారంభమై 25 రోజులవుతోంది. ఈ నేపథ్యంలో విమర్శల నుంచి తప్పించుకునేందుకు ట్రంప్ నిందలు మోపుతున్నారని వైట్ హౌస్ వర్గాల ప్రచారం. ఒకటి మాత్రం నిజం, వ్యూహాత్మక శక్తి అని ట్రంప్ చెప్పుకున్న గొప్పలు వ్యూహాత్మక ఓటమికి దారితీశాయి.
అమెరికా ఎదుర్కొన్న ఈ ఓటమికి ఒప్పందం అనే ముసుగును వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ట్రంప్ హామీల యుగం ఇక ముగిసినట్టేనని చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి నిజం, రెండోది అబద్ధం. అమెరికా ఇజ్రాయెల్ షరతులను ఇరాన్ ఎప్పటికీ అంగీకరించదు. సైనిక శక్తితోనే పశ్చిమాసియాలో సుస్థిరత సాధ్యమవుతుంది. అటు ట్రంప్ వైఖరిపై ఇజ్రాయేలీ ప్రభుత్వ సైనిక వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో చర్చల కోసం 15 పాయింట్లు ప్లాన్ను ట్రంప్ పంపారనే వార్తలు విని తాము ఆశ్చర్యపోయామని వారు అంటున్నారు. ఏమైనా తాను గందరగోళానికి గురవుతూ ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేశాడు ఈ ట్రంప్ అయ్యా. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.